ఆజ్ టాక్స్కి స్వాగతం. నా పేరు డాక్టర్ జిఎల్కే దుర్గా, రిటైర్డ్ ప్రిన్సిపల్ ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. మనమందరూ ఈ మధ్యన సాఫ్ట్ స్కిల్స్ అనేసి వింటూ ఉంటాం. అసలు ఈ సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి? మనందరికీ ఒక హార్డ్ కోర్ ఒక డిగ్రీ అనేది ఉంటుంది. ఇంటరా, డిగ్రీనా, పీజీనా, ఇంజనీరింగ్ ఒక డిగ్రీ ఉంటుంది. కానీ ఆ డిగ్రీ మనని ఇంటర్వ్యూ దాకా తీసుకెళ్లడమో, మహా అయితే ఇంటర్వ్యూలో ఉద్యోగం ఇప్పించడమో చేయగలుగుతుంది. మనకి సాఫ్ట్ స్కిల్స్ ఉంటేనే ఆ ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడానికి, అంటే రీటైన్ చేసుకోవడానికి, ఉద్యోగంలో ముందుకి ఇంకా మంచి పోస్ట్లోకి ఎలివేటెడ్గా ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఇచ్చేది మాత్రం సాఫ్ట్ స్కిల్స్. కాబట్టి ఈ సాఫ్ట్ స్కిల్స్ ఏంటి అని మనం తెలుసుకోవాలి. అలా చెప్తూ ఉంటాం మామూలుగా, ఏ ఫర్ యాటిట్యూడ్, బి ఫర్ బిహేవియర్, సి ఫర్ కమ్యూనికేషన్, డి ఫర్ డిటర్మినేషన్ అని. ముఖ్యంగా మనము సాఫ్ట్ స్కిల్స్లో గోల్ సెట్టింగ్ అని చెప్తాం. గోల్స్, ఈ గోల్స్ అనేవి ఏంటి అంటే, ఒక లక్ష్యాన్ని జీవితంలో కనుక ఉంచుకోకపోతే, మనం ఏ అవ్వాలి అని ఒక లక్ష్యాన్ని మనం ఉంచుకోకపోతే, వేరే వాళ్ళు వాళ్ళ లక్ష్యానికి మనల్ని ఉపయోగించుకుంటారు అని మానసిక శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. అంటే ఫస్ట్ ఈజ్ వీ మస్ట్ హ్యావ్ ఎ గోల్ ఆర్ ఎయిమ్ ఇన్ అవర్ లైఫ్. వాట్ యు వాంట్ టు డూ విత్ యువర్ లైఫ్, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్, ఏం అవ్వాలనుకుంటున్నావు. అది ఎలా ఉంటుందంటే, ఒక ఓడ సముద్రంలోకి వెళ్ళి ఎటు వెళ్ళాలో తెలియక అటు ఇటు వెళ్తూ ఉంటే ఏ ఒడ్డు చేరలేదు. అలాగే మనం ఇక్కడ రైలు ఎక్కి తిరుపతికి వెళ్ళాలి అనుకుంటున్నాము, టికెట్ కొన్నాము. టికెట్ కొన్నాక మధ్యలో మనం దిగిపోం కదా. అంటే లైఫ్లో వాట్ ఈజ్ యువర్ గోల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే గోల్ అనేది ఒక లక్ష్యము. ఏం అవ్వాలనుకుంటున్నాం, ఐఏఎస్ఆ, డాక్టరా, ఇంజనీరా, పొలిటీషియనా, ఏదైనా అనుకున్నాక దానికి కావాల్సింది ఏంటి అంటే పాజిటివ్ థింకింగ్. ఐ క్యాన్ బికమ్ వాట్ ఐ వాంట్. ఎప్పుడు కూడా మనం అనుకున్న గోల్ని, ఐఏఎస్ అవుతానంటే కెనాయ్, అవగలనా అని మీరు అనుకోకండి. పాజిటివ్ థింకింగ్ తోటి నేను అవగలను అనేసి మీరు అనుకుంటే తప్పకుండా మీ గోల్కి ఒక స్టెప్ మీరు ముందుకు వెళ్ళినట్టు అవుతుంది. కాకపోతే ఈ రోజున అనేక కాంపిటీషన్స్ మనం చూస్తూ ఉంటాం. ఒక పోస్ట్కి 1000 మంది అప్లై చేస్తూ ఉంటారు, ఒక ఎంట్రన్స్కి లక్షల మంది రాస్తూ ఉంటారు. మరి ఇటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో మన గోల్కి ముందు వెళ్ళాలి అంటే మనకు కావాల్సింది ఏంటి అంటే క్రియేటివ్ థింకింగ్, కాస్త సృజనాత్మకత. సృజనాత్మకత అంటే డూయింగ్ ఓల్డ్ థింగ్స్ ఇన్ ఎ న్యూ ఫ్యాషన్. అంటే మామూలుగా మనం చేసే పనులనే కొద్దిగా భిన్నంగా, ఇంకొంచెం అందంగా, ఇంకొంచెం హాయిగా, ఇంకొంచెం చక్కగా మనం చేయగలడాన్నే క్రియేటివ్ థింకింగ్ అంటాం. అంటే నూతన ఆలోచనలు, అది వంట కానివ్వండి, ఆఫీస్ కానివ్వండి, ఇంకొక పని కానివ్వండి, భిన్నంగా అందరినీ ఆకర్షించేటట్టుగా మనం చేయగలడం అనమాట. అలాగే క్రియేటివ్ థింకింగ్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టుడేస్ కాంపిటేటివ్ కాంప్లెక్స్ వరల్డ్లో లాటరల్ థింకింగ్. అంటే థింక్ డిఫరెంట్లీ, థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటాం. అంటే మనం ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలి, ఈ సమస్యకి మనం ఏ విధమైన పరిష్కారాన్ని అందుకోవాలి అంటే కనుక మనం అందరం కూడా లాటరల్ థింకింగ్, అంటే థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఒక సమస్యకి తప్పనిసరిగా ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం అనేది అనేక రకాలుగా, లాజికల్గానా, ఇల్లాజికల్గానా, లేకపోతే సీక్వెన్స్గానా అని కాకుండా డిఫరెంట్గా కూడా మనం ఆలోచిస్తే మన సమస్యకి పరిష్కారం దొరకచ్చు. ఒకసారి ఒక శాస్త్రవేత్త పెన్నులతో రాసుకుంటూ కూర్చున్నారట. వాళ్ళ అబ్బాయి, నాన్న నన్ను బయటికి తీసుకెళ్తా అన్నావు, ఆ పార్క్కి తీసుకెళ్తా అన్నావు, ఇంకా తీసుకెళ్ళట్లేదంటే, ఉండరా స్పేస్లో ఏ పెన్ను రాస్తుందో తెలియక నేను అవస్థపడుతుంటే అంటే, పెన్ను రాయకపోతే పెన్సిల్తో రాసుకున్నా అన్నట. ఆయన వెంటనే పెన్సిల్తో రాస్తే స్పేస్లో కూడా ఆ లెడ్ మూలాన పెన్సిల్ రాయగలిగింది. అంటే లాటరల్ థింకింగ్ ఇస్, మనకి దాని మీద ఎక్స్పీరియన్స్ ఉండనవసరం లేదు, లాజికల్గా మనం ఆలోచించిన అవసరం లేదు, ఒక్కొక్కసారి యాక్సిడెంటల్గా కూడా మనకి చక్కటి పరిష్కారాలు దొరుకుతాయి. లాటరల్ థింకింగ్ని స్కిప్ అండ్ థింక్ అనేసి మనం చెప్తూ ఉంటాం. లాటరల్ థింకింగ్ అయిపోయాక మనకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మోటివేషన్, ఒక ప్రేరణ అనేది కావాలి. మనము ప్రేరణ ఇచ్చుకోవాలి. అంటే సాధారణంగా చిన్నప్పటి నుంచి మనకి పాటలో మాటలో వచ్చిన దగ్గర నుంచి అమ్మో, నాన్నో, బంధువులో ఏదో ఒక రకంగా మనని మోటివేట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. పాట పాడనో, డ్యాన్స్ చేయనో, బాగా చదువుతామనో, బాగా ఆటలు ఆడుతామనో ఎంకరేజ్ చేస్తారు. కానీ ఒక్కొక్కసారి ఆ అమ్మ, నాన్న వాళ్ళందరూ హాస్టల్లో ఉండకపోవచ్చు, ఉద్యోగంలో మనకి పక్కన ఉండకపోవచ్చు. అప్పుడు సెల్ఫ్ మోటివేషన్, మనల్ని మనం ఏ విధంగా ప్రేరణ చేసుకోవాలి అంటే, ఇంతకుముందు జరిగిన సక్సెస్ ఈవెంట్స్ అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. చిన్నప్పుడు ఏదో ప్రైజ్ వచ్చింది, 10th మంచి మార్కులు వచ్చాయి, ఇంటర్లో పాస్ అయ్యాను, ఈ డిగ్రీ నేను ఎందుకు పాస్ అవుతాను, అందరిలాగా నేను చదువుతాను, గుర్తుంటుంది అని మనమే సెల్ఫ్ మోటివేషన్, కాషన్గా మనం ఆటో సజెషన్స్ ఇచ్చుకోవడం వలన ఈ మోటివేషన్ తోటి మనం ముందుకు వెళ్తాం. అలాగే మోటివేషన్ తర్వాత ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే
టైం మేనేజ్మెంట్. ఏ పని ఏ సమయానికి చెయ్యాలి అంటే, మనం పొద్దున ఎప్పుడు లేవాలి అనుకున్నాము, అలాగే ఎప్పుడు మనము కాలేజీకి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఏ సమయానికి బయలుదేరాలి. ఈరోజు మీ అందరికీ తెలుసు ట్రాఫిక్ జామ్ అంటాము, ఇంకొక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాన్ని కూడా మనము క్యాలిక్యులేట్ చేసుకుని టైం మేనేజ్మెంట్, ఏ సమయంలో డిగ్రీ చదవాలి, ఏ సమయంలో ప్రైవేట్కి వెళ్ళాలి, ఏ సమయంలో మనం సినిమాకి వెళ్దాం. అంటే టైం సెలబ్రేషన్ ఆఫ్ సక్సెస్. అంటే రేపు పరీక్ష ఉంటే ఈ రోజున సినిమాకి వెళ్ళాం కదా, సినిమా పరీక్షలు అయిపోయాకే మనం సినిమాకి వెళ్తాం. అంటే ఈ టైం సెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే అంటారు మన ప్రధాని అయినా చీఫ్ మినిస్టర్ అయినా ఏ హెడ్కైనా ఉండేది 24 అవర్సే. మరి వాళ్ళందరూ కూడా ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ అవుతున్నారు అంటే దే నో ద వాల్యూ ఆఫ్ టైం. కాబట్టి సమయం అందరికీ 24 గంటలే, లిమిటెడ్ రిసోర్స్. కాబట్టి మనకి జీవితంలో కూడా మన టైం అనేది చాలా లిమిటెడ్. అందరూ చెప్తారు 1/3 ఆఫ్ లైఫ్ 80 ఇయర్స్లో నిద్రపోవడానికి, 1/3 మిగిలిన పనులకి అన్నీ పోతే మనకి మిగిలేది 7-8 ఇయర్స్లో వాట్ యూ వాంట్ టు బికమ్. ఆ టైం మేనేజ్మెంట్ తెలిస్తేనే మన ప్రయారిటీస్ మనం డిసైడ్ చేసుకుని జీవితంలో ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నిస్తాం. టైం మేనేజ్మెంట్ అయిపోయాక ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఇంటర్పర్సనల్ అంటే మనము మానవ సంబంధాలను ఏ విధంగా నేర్చుకోవాలి, ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండాలి, అమ్మా నాన్నతో ఏ విధంగా ఉండాలి, అన్నదమ్ములు వాళ్ళతోటి, బంధువులతోటి, స్నేహితులతోటి ఏ విధంగా ఉండాలి, మన కొలీగ్స్ తోటి ఏ విధంగా ప్రవర్తించాలి, మన బాస్తో ఎలా ఉండాలి, మన జూనియర్స్ తోటి అంటే మన సబార్డినేట్స్తో ఏ విధంగా ఉండాలి, వాళ్ళతోటి మనము కలిసి ఏ విధంగా టీం వర్క్ చేయాలి. ఇవన్నీ కూడా బికాజ్ ఇట్స్ ఎ కాంపిటేటివ్ వరల్డ్. ఈ రోజున మనం గ్లోబలైజేషన్ అంటున్నాము, డిఫరెంట్ కల్చర్స్లో పనిచేస్తున్నాం. కాబట్టి ఈ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అనేది చాలా ముఖ్యమైన అంశంగా మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. అవతల వాళ్ళ కల్చర్ని గౌరవించడం, అవతల వాళ్ళు ఏదైనా తప్పు చేసినా మనం చాలా సున్నితంగా వాళ్ళని దిద్దే, ఇది కాదు ఇలా చేద్దాము అనేసి మనం చెప్పగలగడం, ఇవన్నీ కూడా ఇంటర్పర్సనల్ స్కిల్స్లో ఒక భాగంగా మనం చెప్పడం మూలన జీవితంలో మనం ముందుకెళ్ళడానికంటే సంబంధ బాంధవ్యాన్ని మెరుగుపరచుకోవడం మూలన అటు ఫ్యామిలీలోనూ ఇటు ఉద్యోగంలో కూడాను మంచి పేరు తెచ్చుకోవడం, ముందుకు వెళ్ళడం అనేది మనం సమస్యలు లేకుండా పరిష్కరించుకుంటాం. ఆ తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్. మనమే లీడర్. వీఆర్ లీడర్ ఫర్ అవర్ లైఫ్. అంటే నా జీవితంతో నేనేం చేయాలనుకుంటున్నాను, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలనుకుంటున్నామో, ఒక డ్రైవర్గానే ఒక ప్యాసింజర్గా ఉండాలనుకుంటున్నామా, హౌ యు ఆర్ గోయింగ్ టు లీడ్ యువర్ లైఫ్, ఏ డెసిషన్స్ ఎప్పుడు తీసుకుందాం అనుకుంటున్నామో, ఇవన్నీ కూడా చిన్న లీడర్షిప్ కమ్స్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే మొదట మనకి కాన్ఫిడెన్స్ అనేది ఉన్నా లేకపోయినా, కాన్ఫిడెన్స్ ఉన్నట్టుగా ఫేక్ చేసామనుకోండి, ఉన్నట్టుగా నటించామనుకోండి, ఆ కాన్ఫిడెన్స్ అనేది ఆ స్టేజ్ మీద వెళ్ళంగానే మాట్లాడడమో లేకపోతే డ్యాన్స్ చేయడమో ఇంకొకటో మనకి ఆటోమేటిక్గా వస్తుంది. అంటే కాన్ఫిడెన్స్ ఉన్నట్టుగా మనం ప్రదర్శించడం మూలాన సగం మనకి అది మేలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మొదట సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే నేను ఎందుకు భయపడుతున్నాను, ఎందుకు భయపడాలి, అది సబ్జెక్ట్ రాకపోవడం మూలాన లేకపోతే ఇంకేదైనా విషయమా అని మనం అనుకుంటే ఎస్ నేను సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకుంటాను, లేదంటే నాకున్న బలహీనతను తగ్గించుకుంటాను, అలా అనుకోవడం మూలాన ఆటోమేటిక్గా మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే ఇన్ని చేశాక మనిషి అన్నాక కాస్త స్ట్రెస్ అనేది తప్పకుండా ఉంటుందండి. వెన్ యూ వాంట్ టు కమ్ అప్ ఇన్ లైఫ్, మనం స్టూడెంట్గా కానివ్వండి, ఉద్యోగిగా కానివ్వండి, గృహిణిగా కానివ్వండి, ఏ పాత్రని పోషిస్తున్నా కూడా ఆ స్ట్రెస్ అనేది 6 ఏళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ళందరికీ కూడా స్ట్రెస్ ఉంటుంది. మరి ఈ స్ట్రెస్ నుంచి మనం అందరం ఎలా బయటపడాలి అంటే ఎవరి పద్ధతిలో వాళ్ళకి ఆ స్ట్రెస్ని బయటపడే అవకాశాలు అనేవి ఉంటాయండి. కొంతమంది చక్కటి సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని చూడడం మూలన స్ట్రెస్ తగ్గుతుంది. కొంతమందికి మంచి పాటలు వినడం మూలన, కొంతమందికి తెలిసిన ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడడం మూలన, కొంతమందికి ఒక మంచి పుస్తకం చదవడం మూలన, అలా కొంతమందికి చక్కటి వంట చేసుకుని తినడం మూలన, ఇంకొంతమందికి ఆ రోజున హాయిగా మంచి తలస్నానం చేసి మంచి చీర తయారైపోయి దేవుడికి పూజ చేసుకోవడమో ఇంకోటి చేయడం మూలన స్ట్రెస్ తగ్గుతుంది. కొంతమందికి అలా వాకింగ్ వెళ్ళడం మూలన స్ట్రెస్ తగ్గుతుంది. అంటే ఫస్ట్ మనకి ఈ స్ట్రెస్ అనేది ఎందుకు వస్తుంది, ఆ స్ట్రెస్ని మనం ఏ విధంగా తగ్గించుకుంటున్నామో, ఏ సమయంలో పిల్లల ఎగ్జామ్స్ అప్పుడు మనకి స్ట్రెస్ వస్తుందా, మన ఎగ్జామ్స్ అప్పుడు వస్తున్నాయా, ఇవన్నీ మనం ఆ స్ట్రెస్ని మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటే కనుక దాన్ని తగ్గించుకునే ఉపాయాలు కూడా మనం చూసుకోగలుగుతాం. ఇవన్నీ చేశాక మనకి తప్పకుండా కావాల్సింది ఏంటంటే వాల్యూస్, విలువలు. ఒక లీడర్ కానివ్వండి, ఒక వ్యక్తి కానివ్వండి, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి అంటే మనకు ఉండే విలువలు ఏంటి, ఇంటిగ్రిటీ, ఆనెస్టీ, కంపాషన్, ఇవన్నీ మానవ విలువలు అని చెప్తామండి.
అంటే ఒక మంచితనం అనండి, అవతలి వాళ్ళని చూసి ఎంపతి అనండి, అవతలి వాళ్ళకి సహాయం చేయాలి అనే ఫీలింగ్ కానివ్వండి, అందరినీ ప్రేమించడం కానివ్వండి, ఈ చిన్న విలువల్ని మనం కనుక పాటించడం మూలాన జీవితంలో మనం సంతోషంగా ఉంటాం, మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. వెన్ వీ ఫాలో అవర్ పర్సనల్ వాల్యూస్, ఫ్యామిలీ వాల్యూస్, సొసైటల్ వాల్యూస్, కంట్రీ వాల్యూస్ ఫాలో అవడం మూలన జీవితంలో మనం సంతోషంగా ఉండి అందరినీ సంతోషంగా ఉంచగలుగుతాము. కాబట్టి అందరం కూడా ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేవి తప్పకుండా ప్రాక్టీస్ చేద్దాము. జీవితంలో అందరం కూడా ముందుకు వెళ్ళి మన గమ్యాన్ని మనం చేరుకోగలుగుతాం. థ్యాంక్ యూ.